బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా తడా మండల పరిధిలోని లేడీస్ హాస్టల్లో డీఎస్పీ చెంచుబాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తడా సృష్టి టౌన్షిప్ కొండూరులోని లేడీస్ హాస్టల్లో డీఎస్పీ చెంచుబాబు ఆకస్మికంగా తనిఖీ చేసి యాజమాన్యంతో మాట్లాడారు. మహిళల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని తెలిపారు. హాస్టల్ చుట్టూ నిఘా కెమెరాలు ఏర్పరిచినట్టు తెలియజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారింది. సామాజికవేత్త రాజలింగమూర్తిని కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి అత్యంత విచక్షణారహితంగా చంపారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు రామలింగమూర్తి. దీంతో పాటు ఆయన అనేక ప్రజా పోరాటాల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయన హత్య రాజకీయంగాను ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజలింగ హత్య బుధవారం రాత్రి భూపాలపల్లిలో నడి రోడ్డుపై జరిగింది. రాజలింగమూర్తి బైక్ పై తన సొంతూరు జంగేడు వెళ్లి వస్తూ ఉండగా వెంటాడిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మార్గం మధ్యలో దాడి చేశారు. కత్తులు గొడ్డలతో దారుణంగా నరికి హత్య చేశారు. వారు వంట తెచ్చుకున్న కత్తులతో అంతా చూస్తూ ఉండగానే విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఆ తర్వాత దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు రాజకీయ వివాదాలే కారణమా, వ్యక్తిగత కక్షల కారణమా అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా రాజలింగం భార్య కీలక ఆరోపణలు చేసింది. తన భర్తను రమణారెడ్డి హత్య చేయించాడంటూ ఆరోపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారింది. సామాజికవేత్త రాజలింగమూర్తిని కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి అత్యంత విచక్షణారహితంగా చంపారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. దీంతో పాటు ఆయన అనేక ప్రజా పోరాటాల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయన హత్య రాజకీయంగాను ప్రకంపనలు సృష్టిస్తుంది. రాజలింగ హత్య బుధవారం రాత్రి భూపాలపల్లిలో నడి రోడ్డుపై జరిగింది. రాజలింగమూర్తి బైక్ పై తన సొంతూరు జంగేడు వెళ్లి వస్తుండగా వెంటాడిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మార్గం మధ్యలో దాడి చేశారు. కత్తులు గొడ్డలతో దారుణంగా నరికి హత్య చేశారు. వారు వెంట తెచ్చుకున్న కత్తులతో అంతా చూస్తూ ఉండగానే విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఆ తర్వాత దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు రాజకీయ వివాదాలే కారణమా, వ్యక్తిగత కక్షల కారణమా అనే దానిపై విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా రాజలింగం భార్య కీలక ఆరోపణలు చేస్తుంది. తన భర్తను రమణారెడ్డి హత్య చేయించాడని ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, స్వప్న, భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన పరిస్థితి. రామలింగమూర్తి అయితే దారుణ హత్యకు గురైన పరిస్థితి. తను ఒక సామాజికవేత్తగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డలో అవినీతి అక్రమాలు జరిగింది. దానికి గత ప్రభుత్వం కీలకంగా దాంట్లో బాధ్యత వహించింది. అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా ఈయన కోర్టులో కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా సంబంధిత అవినీతిపై విచారణ చేయించాలని చెప్పేసి కేసులు కూడా నమోదు చేయించిన పరిస్థితి. దాంట్లో కీలకంగా ఉన్నాడు రాజలింగమూర్తి.
అయితే తను ఇప్పుడు భూపాలపల్లిలో వాళ్ళ భార్య సరళ కూడా భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేస్తుంది, మాజీ కౌన్సిలర్ ఆమె. ఇలాంటి అనేక అంశాలు ఇటు ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి భూపాలపల్లికి సంబంధించిన మేడిగడ్డ ఇష్యూ కావచ్చు, ఈ సంఘటన ఇంకా ఏ కోణంలో ఉందో ఇంకా పూర్తిగా తెలియాల్సింది. తనైతే నిన్న ఆ దారుణంగా కత్తులతో నరికి చంపిన సంఘటన చోటు చేసుకున్న పరిస్థితి. అది గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చి వెంబడించి ఏదైతుందో భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ నుంచి తను టూ వీలర్ వాహనంపై వెళ్తున్న నేపథ్యంలో తను వెంబడించి వెంటనే అక్కడనే కత్తులతోటి పొడిచి దహనంగా చంపారని చెప్పేసి మనకు సంఘటన తెలిసిన పరిస్థితి. దాని సంబంధించి అక్కడే భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో సంబంధించిన టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దానిపై విచారణ చేసిన పరిస్థితి. ఇది ఇలా ఉండగా తన భార్య సరళ ఏదైతుందో రమణారెడ్డికి సంబంధించిన దుండంకులే మా భర్తని మర్డర్ చేశారని చెప్పేసి ఆమె కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని వెనుక రాజకీయ కోణం కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ సంబంధించి ఇష్యూస్ కావచ్చు, కాళేశ్వరం సంబంధించి ఇష్యూ కావచ్చు, ఎలాంటి కోణం ఉందని చెప్పేసి అయితే పోలీసులు తమ స్థాయిలో విచారణ చేసిన పరిస్థితి. దీనిపై ఇంకా కొంత సమాచారం రావాల్సిన అవసరం అవుతుంది స్వప్న. అయితే ఇప్పటికైతే రాజలింగం సంబంధించిన దానిపై కేసు అయితే నమోదు చేశారు, పోలీసులు అయితే విచారణ చేసిన పరిస్థితి. దీనికి ఇదే కోణమా, లేకపోతే ఇంకేదైనా రాజకీయ కోణం ఉందా, లేకపోతే ఇంకేదైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా వ్యక్తిగత తగాదారా, లేకపోతే ఇంకేమైనా కుటుంబ కలహాలు ఇంకేమైనా ఇంకా పూర్తిగా అయితే సమాచారం తెలియాల్సింది స్వప్న. అయితే భాస్కర్, రాజలింగమూర్తి భార్య రమణారెడ్డి ఈ హత్య చేయించారంటూ కూడా ఆవిడ పోలీసులకు చెప్తూ ఉంది, ఆరోపిస్తుంది. అయితే రామణమూర్తికి రాజలింగమూర్తిని హత్య చేయించవలసిన అవసరం ఏమొచ్చింది, దానికి గల కారణాలేంటి, గతంలో వీరిద్దరి మధ్య వివాదాలు ఏమైనా ఉన్నాయా? స్వప్న, ఈ ల్యాండ్ ఇష్యూస్ లోనే కొంత వివాదాలు చోటు చేసుకుంటూ మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి. ఈయన రాజలింగమూర్తి కూడా కొంత రియల్ ఎస్టేట్ కూడా చేస్తాడని చెప్పి సమాచారం వినికిడితే వినిపిస్తుంది. అదేవిధంగా మనకు ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కొంత ఏదో అవకతవకలు జరిగిందని చెప్పేసి కొంత గతంలో ఉన్న సమాచారం ఉన్నది. దాని ప్రకారం ఇలాంటి ల్యాండ్ ఇష్యూస్ కూడా ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే వ్యక్తిగత తగాదారా, ఇంకేమైనా కారణాలు ఏమైనా కావచ్చు అని చెప్పేసి ఆ పోలీసులు అయితే తన స్థాయిలో విచారణ చేస్తారు. మనం కొంత సమాచారం రావాల్సింది. సార్, రమణారెడ్డికి రాజలింగమూర్తికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇంకేదైనా అంశం ఉందా, లేకపోతే పొలిటికల్ రాజకీయ కోణంలో ఏమున్నదని చెప్పి విచారణ జరుగుతున్న పరిస్థితి. మనకు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీనిపై పోలీసులు అయితే విచారణ చేస్తారు స్వప్న. అయితే ఇప్పటికే ఆయన ఒక సామాజికవేత్తగా మంచి గుర్తింపు ఉంది, ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ఆయన ముందుంటారంటూ కూడా అంటున్నారు. అదేవిధంగా కాళేశ్వరంలో జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా విచారణ జరిపించాలి అంటూ అందులో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి దీని వెనకాల రాజకీయ కోణం ఎంతవరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి భాస్కర్? రాజలింగమూర్తి సామాజికవేత్త, అనేక ఉద్యమాల్లో ఇటు సింగరేణికి సంబంధించిన ఉద్యమాలు కావచ్చు, ఇటు సోషల్ యాక్టివిటీకి సంబంధించిన ఉద్యమాలు కావచ్చు, ఆయన ఏ ఉద్యమం చేసినా చురుగ్గా పాల్గొనేటువంటి కార్యకర్త రాజలింగమూర్తి. అయితే తన భార్య సరళ కూడా కార్పొరేటర్ గా, కౌన్సిలర్ గా పనిచేస్తుంది. ఇటు కుటుంబ నేపథ్యం కావచ్చు, తన వ్యక్తిగత నేపథ్యం కూడా రాజకీయ కోణం తెచ్చే నేపథ్యం కావచ్చు, అనేక సందర్భాల్లో మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూలు కూడా తన కీలకంగా ఉన్నాడు. ఆ దాంట్లో అలాంటి రాజకీయ కోణమా, లేకపోతే ఇంకేదైనా వ్యక్తిగత వ్యవహారాలు ఉన్నాయా, లేక ఇంకేదైనా దీంట్లో ఎలాంటి కీలక సమాచారం ఉన్నదని ఇంకొక తెలియాల్సిన అవసరం లేదు. దీంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, విచారణ చేస్తారు. తను ఎలాంటి సంఘటనలు ఇప్పుడు సింగరేణికి సంబంధించిన ఉద్యమాలు కూడా అనేక ఉద్యమాలు పాల్గొంటాడు, ధర్నాలు రాష్ట్రాలు కూడా చేపించిన సంఘటన ఉన్నది. అయితే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని ఇంకా తెలియాల్సిన అవసరం అవుతుంది. పోలీసులు అయితే విచారణ చేస్తారు. మనకు ఒక కొద్దిసేపట్లోనే క్లారిటీగా తెలిసే అవకాశం అవుతుంది. ఇప్పటికే నిందితులు అయితే గుర్తించిన అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్న పరిస్థితి. దీనిపై ఎవరు వాళ్ళ నిందితులు, దానికి చేయాల్సిన అవసరం ఏముంది, రాజకీయ కోణమా ఇంకేదైనా కోణమైనా తెలియాల్సిన అవసరం అవుతుంది. థ్యాంక్ యూ భాస్కర్.